సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము. బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే, ఈ మాటలు ఎవరు తెలియపరుస్తున్నారండి? జ్ఞాని అయిన సొలొమోను గారు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు. చూడండి, చాలా మంది వారి యొక్క జీవితాలు చూడండి ఎలాగుంది అంటే, బాల్య వయసు నుంచి సరైన మార్గం ఉండదు, సరైన విధానం ఉండదు, సరైన క్రమం ఉండదు. చూడండి, ఇదిగో చిన్న వయసు నుంచి నువ్వు ఎదిగే విధానం ఎలా ఉండాలన్నా, ఎలా ఉండాలండి? ఒక క్రమముగా ఉండాలి ప్రియమైన సహోదరి సోదరులారా. అందుకనే చూడండి, బాలుడంట నడవలసిన త్రోవానికి నేర్పాలండి. చూడండి, చిన్న వయసులో పిల్లవాళ్ళని చూడండి, తల్లిదండ్రులు విడిచిపెడతారని వారు నడిచే టైంలో వాడు ఎక్కడ పడిపోతాడు అని ఏం చేస్తారు చెప్పండి? చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా అతన్ని నడిపెడతారు. ఎందుకంటే అతను ఎక్కడా పడిపోతాడు, అతనికి దెబ్బలు తగులుతాయేమో, గాయాలు అవుతాయేమో, లేదంటే చిన్న కాళ్ళు చేతులు ఏమన్నా విరిగిపోతాయేమో అనే భయంతో, దేనికైనా తగులుతాడేమో అనేటువంటి భయముతో చూడండి తల్లిదండ్రులు చిన్న వయసులో అంట బిడ్డలు ఎంతో జాగ్రత్తగా నడిపెడతారు. కానీ చూడండి, ఆ జాగ్రత్త ఎన్నాళ్ళు ఉండింది? వాడు నడవడికి నేర్చుకోగానే వాడిని ఏం చేస్తారంట? విడిచిపెడతారంట. వాడు చూడండి పరిగెత్తడం మొదలు పెట్టినప్పుడు అతన్ని ఎవరైనా ఆపుతారా? ఆపరని విడిచిపెడతారు. వాడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతాడులే అని విడిచిపెడతారు. ఎందుకని? వాడు నడక నేర్చుకున్నాడు. అలాగే చూడండి, ఆత్మస్వరం కూడా బాల్యం నుంచి అంట నీ బిడ్డను ఏం చేయాలంట? మంచి త్రోవలో నడిపించాలండి. త్రోవలు అనేకమైనవి ఉన్నాయి. ముళ్ళ మార్గాలు ఉంది, గుంట్ల మార్గం ఉంది, మంచి మార్గం ప్రేమ. నువ్వు చూడండి, నీ బాలుని ఏ మార్గంలో నడిపిస్తున్నావు, ఏ త్రోవలో నువ్వు నడుపుతున్నావు అనేది చూసుకోవాలి. చాలా మంది చూడండి బాలుని ఈ లోక మార్గంలో నడిపిస్తారు. చూడండి, అతను పుట్టిన దగ్గర నుంచి ధారావంగా పెంచుతారు. ఏనండి, వాడు పుట్టాడయ్యా, ఎన్నో చూడండి, ఇదిగో ఎంతో ప్రయాసపడితే అతను నాకు పుట్టాడయ్యా, ఎన్నో సంవత్సరాల కష్టమైన ఎన్నాళ్ళు ఎదురు చూసామయ్యా, మాకు పిల్లలు లేరయ్యా, ఇప్పుడు పుట్టగా పుట్టాడు కాబట్టి అతని ఇష్టానుసారంగా అతన్ని ఏం చేస్తారండి? జీవించేటట్టు చేస్తారు. బాల్య వయసు నుంచి చూడండి చిన్నపిల్లలకి అనేకమైన వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైనటువంటి అలవాట్లు నేర్పుతారండి. అవునండి. చూడండి, కొంతమంది పుట్టిన పిల్లలు అంట మాటలు నేర్చుకునే సమయంలో ఎలాంటి మాటలు నేర్పుతారు? ఎలాంటి మాటలు నేర్పుతారండి? ఎలాంటి మాటలు నేర్పుతారు చెప్పండి? చూడండి, అతను ఇదిగో ఎదిగి చూడండి మాట్లాడే అనుభవం పొందేటప్పుడు అంట ఆ వ్యక్తుల చేత ఎలాంటి మాటలు మాట్లాడతారంట? అమ్మ నాన్న అని పిలిపిస్తారండి. ఎవరిని పిలిపిస్తారు చెప్పండి? చూడండి, అమ్మమ్మ అయితే అమ్మమ్మని తిట్టిస్తారు, తల్లి అయితే తల్లిని తిట్టిస్తారు, తండ్రి అయితే తండ్రిని తిట్టిస్తారు, తాత అయితే తాతని ఏమంటారండి? అనేకమైన మాటలు. చిన్న వయసు నుంచి వాళ్ళకి చూడండి, చిన్నపిల్లలు చూడండి కొంతమంది పెద్దవాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడతారండి. చూడండి, ఇదిగో ఎలా మాట్లాడతారంటే ఒక గౌరవం ఉండదు. పెద్దవాడిని ఇదిగో నేను ఇలా మాట్లాడుతున్నానని కూడా వారికి తెలియదు. ఎందుకంటే చిన్న వయసు నుంచి ఆ బిడ్డలను వారు ఎలా నేర్పుతున్నారంట? తప్పుడు మార్గంలో మాట్లాడే మాటలు వారికి నేర్పుతున్నారు. చిన్న బాల్య వయసు నుంచి ముద్దు మాటలని ఏం చేస్తున్నారు? అయ్యా ఇదిగో మీ అమ్మని తిట్టు, మీ తాతను తిట్టు, మీ నాయనమ్మని తిట్టు, ఇదిగో మీ బాబాయిని తిట్టని
ప్రతి ఒక్క మనిషిని తిట్టించి వాడికి ఆ తిట్లు అనేవి చిన్న వయసు నుంచి చాలా మంది చిన్నపిల్లలు చూడండి ఎన్నో భూత మాటలు మాట్లాడతారు, ఎన్నో స్వరశక్తులండి చిన్న వయసు నుంచి. ఎందుకని బాల్య వయసు నుంచి వారి యొక్క జీవితాలు ఎలాగుంది ఉన్నాయండి చూడండి. వారిని పెంచే విధానంలో అంట ఎలా చేయాలంట అండి, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పాలి. వాక్యం ఏం చెబుతుంది, బాల్య దినములు ఏంది నీ సృష్టికర్త నువ్వు స్మరించు. అంటే చూడు ఇదిగో పుట్టిన దగ్గర నుంచే నీ బిడ్డలకు చూడండి నువ్వేం నేర్పాలి, దేవుని యొక్క భక్తి శ్రద్ధల్ని నేర్పాలి, ప్రార్థన జీవితాన్ని నేర్పాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి నేర్పాలి, సహోదరులు ఎలా ఉండాలి నేర్పాలి. చిన్న వయసు నుంచి ఎటువంటి వ్యర్థమైన మాటలు కానీ, ఎటువంటి చూడండి కలహాలు కానీ, ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, ఎటువంటి లోకానుసారమైన జీవితం కానీ నీ బిడ్డల మీద ప్రభావం లేకుండా బాల్య వయసు నుంచి వారిని మంచి మార్గం వైపు నడిపించాలండి. కొంతమంది చూడండి సంవత్సరం పిల్లలకి ఏమంటారు, ఫోన్లు ఇస్తారండి. చిన్న అసలు పుట్టి సంవత్సరం 2 సంవత్సరాలు అవగానే ఏం అలవాటు చేస్తున్నారండి, ఫోన్లు. ఫోన్ లేకపోతే అతను అన్నం తిండు, ఫోన్ లేకపోతే అతనికి సేపు చక్కగా కూర్చోడు. ప్రియమైన ఫోనే జీవితం అయిపోయింది ఏంటండి, చిన్నపిల్లలకి ఫోనే జీవితం అయిపోతుంది. చూడండి ఆ చిన్నపిల్లలంట ఆ ఫోన్ చూసి చూసి వాళ్ళ కళ్ళు ఏమైపోతున్నాయి అంట, 3-4 సంవత్సరాలు వచ్చేటప్పటికి భూతద్దాలు వస్తున్నాయి కళ్ళకి. చూడండి ఇదిగో ఆ చిన్న వయసులో వారు చూసినటువంటి ఇదిగో సోషల్ మీడియాలో చూసినటువంటి వీడియోలు బట్టి వాళ్ళు ఏమైపోతున్నారండి, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. బాల్య వయసు నుంచే చిన్న బిడ్డలను ఎలా పెంచాలి చూడండి. వారికి ఆహారం పెట్టే విషయంలో అంట బలమైన ఆహారం పెడతారండి. వాడు పుట్టగానే ఏమిస్తారండి, వాళ్ళు ఇస్తారండి. వాడు సంవత్సరం ఎదుగుతున్న సమయంలో వారికి అరిగేటువంటి కొద్దిగా ఆహారం పెడతారండి. క్రమం పెరిగే కొద్దీ వాడు పెద్ద అవుతున్నాడు అన్నప్పుడు ఏం పెడతారు, మాంసం పెడతారు. అలాగే చూడండి ఇదిగో మరి బాల్య వయసులోనే నువ్వు బిడ్డను చూడండి ఇదిగో గారాబంగా పెంచి, బూతులు నేర్పించి, ఫోన్లు చూపించి అనేక వ్యర్థంగా నీ బిడ్డలను నడిపిస్తే వారు పెద్ద అయిన తర్వాత ఏమవుతారండి, మంచి మార్గంలో నడుపుతారా? చూడండి ఇంటి మధ్యలో ఒక వేప చెట్టు నాటామనుకో, దాన్ని చిన్న వయసు నుంచి నీరు పోతున్నాం అనుకో, అది ఎలా పెరిగిద్దండి, మంచిగా పెరిగిద్దా, ఎలా పెరిగిద్దండి, ఇంటికి అడ్డంగా పెరిగిద్దండి. దాన్ని పెద్ద అయిన తర్వాత తీసేయగలమా, ఎందుకని దాని ఇంటి చుట్టూ ఏర్లు బాగుంటాయి. ఎన్నో చూడండి స్థలానికి ఇరుపక్కల వేర్లు పాకి అది బలంగా పెరిగిద్దండి. అప్పుడు నువ్వు ఎంత కష్టపడినా ఆ యాప చెట్టును తీయగలవండి. ఎప్పుడు తీయాలి దాన్ని, అది చూడండి మొదటిగా ఉన్నప్పుడే, ఎలా ఉన్నప్పుడు అండి, లేతగా ఉన్నప్పుడు ఆ చెట్టుని తీసేయాలి, చిన్నగా ఉన్నప్పుడే తీసేయాలి. అలా కాకుండా చూడండి అది పెద్ద అయిన తర్వాత నువ్వు తీయగలవా? కాబట్టి చూడండి బాలునంట నువ్వు ఎలా నడిపించాలి, బాలు నడవలసిన త్రోవానికి నేర్పాలి. ఎవరు నేర్పాలండి ఇవన్నీ, ఎవరు నేర్పాలి చెప్పండి? స్కూల్లో అంటే పాఠాలు టీచర్లు చెబుతారండి, కానీ చూడండి ఈ కుటుంబంలో జరిగేటువంటి వాటిని కానీ, ఈ లోకంలో జరిగే వాటి గురించి కానీ, సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలి, దేవుడి మార్గం ఎలా జీవించాలి, ప్రతి ఒక్కరు ఎవరు నేర్పాలండి? తల్లిదండ్రులే నేర్పాలి ప్రేమ. కానీ తల్లిదండ్రులు ఏం నేర్పుతున్నారని బిడ్డలకి, మోసం చేయడం నేర్పుతున్నారు, అబద్ధాలు ఆడుతూ నేర్పుతారు. తండ్రిని ఎలాగ మోసం చేయాలి, తల్లిని ఎలాగ మోసం చేయాలి లేదండి, అలా నేర్పడం లేదా? ఆదికాండం 27వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్న
పొందకమునకు నేను నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనము సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను. నీ తండ్రి బుద్ధి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీ వాటిని నీ తండ్రి అతనికి తీసుకొని పోవాలను. చూడండి ఏంటంటే ఇక్కడ ఎవరండి? ఇస్సాకు, రెబెకా. వీళ్ళిద్దరూ అబ్రహాము సంతానం. ఇస్సాకు, రెబెకా. వాళ్ళకు పుట్టినటువంటి కుమారులు ఏశావు అలాగే యాకోబు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. అయితే ఇస్సాకు వృద్ధాప్య వయసుకు వచ్చినప్పుడంట తన కుమారుని పిలిచాడండి. ఎవరిని? ఏశావుని పిలిచి అన్నాడు, అయ్యా నేను వృద్ధాప్య వయసుకు వచ్చాను, నువ్వు పెద్దవాడి కాబట్టి నిన్ను ఆశీర్దిస్తాను, అడవికి వెళ్ళి నా కోసం ఆహారాన్ని సిద్ధపరచయ్యా, నేను అది తిని సంతోషించి నిన్ను ఆశీర్వదిస్తానండి. మాట ఎవరన్నారండి? రెబెకా అన్నారండి. రెబెకా ఏమి తన 2వ కుమారుడైన యాకోబుని పిలిచి, అయ్యా నీ అన్న అడవుకు పోయాడు కానీ నేను చెప్పిన మాటని నువ్వు 2 మేక పిల్లలు తీసుకొస్తే నేను వాటిని వండుతాను, నీ తండ్రి వద్దకు వెళ్ళి నువ్వు ఆహారం పెట్టి ఆశీర్వాదం పొందని చెబుతున్నాను. ఏం నేర్పుతుందండి? తల్లిదండ్రులు అయ్యింది బిడ్డలకి ఏం నేర్పుతున్నారు చెప్పండి? ఏం చెబుతుందండి? ఎవరిని ప్రేమించిందండి? చిన్న కుమారుని ప్రేమించిందా, పెద్ద కుమారుని ప్రేమించిందా? తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమించాడు, తల్లి ఏమో చిన్న కుమారుని. వీళ్ళ మధ్య ఏమొచ్చిందండి? ఏమొచ్చింది చెప్పండి? అన్నదమ్ముల మధ్య భేదం వచ్చింది. ఇది ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఉందండి? బాల్య వయసు నుంచి ఉంది. ప్రియమైన సంపద, బాల్య వయసు నుంచి వీరిలోకి తేడా ఎవరు తెచ్చారు? తల్లిదండ్రులు అండి. చాలా కుటుంబాలు చూడండి, చిన్న కుమారుని సరిగ్గా చూడండి, కొంతమంది పెద్ద కుమారుని సరిగ్గా చూడండి, ఒకరిని గారాబంగా పెంచుతారు, ఒకరికి ఏమి చేయరండి. వీటి బట్టి బాల్యం నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఈ తల్లి చూడండి ఏమి నేర్పుతుందంటే తండ్రిని ఎలాగ మోసం చేయాలో బాల్యం నుంచి నేర్పుతుందండి. కొంతమంది చూడండి, అరే మీ నాన్న జేబులో డబ్బులు ఉండి తీసుకెళ్ళి సినిమా పోరా, మీ నాన్న జేబులో డబ్బులు ఉండి తీసుకెళ్ళి బొమ్మలు కొనుక్కోరా, మీ నాన్న అక్కడ పెట్టేది తీసుకెళ్ళరా. ఏం చేస్తారు చెప్పండి? బాల్యం నుంచే బిడ్డల్ని తప్పుడు మార్గాల్లో నడిపిస్తారు, తప్పుడు క్రియలోకి నడిపిస్తారు. చూడండి చాలా మంది తల్లిదండ్రుల వల్ల వారి కుమారులు ఏమవుతున్నారంట? పాడైపోతున్నారు. ప్రియమైన సహోదరి ఏంటండి? తల్లి తండ్రిని ఎలాగ మోసం చేయాలని నేర్పుతుందండి. ఏం చెబుతుంది? ఇదిగో మేకపిల్లని తీసుకొచ్చి వాటిని నేను వండుతాను, అన్నలాగా నువ్వు కుమారుడు అన్నాడమ్మా. అన్నకు మరి అన్న వయసు వేరుగుండిద్ది, నా వయసు వేరుగుండిద్ది, తండ్రి మరి మమ్మల్ని గుర్తుపడతలేదంటే తండ్రి గుడ్డువాడే వెళ్ళారా? చూపు మందకిచ్చింది గుర్తుపట్టలే కానీ ఇదిగో నేను చెప్పింది అదిగో ఆ ఏశావుది నా దగ్గర వస్త్రం ఉంది, ఆ వస్త్రం వేసుకొని నువ్వు చక్కగా వెళ్ళు అని చెబితే యాకోబు ఆ ఏశావు యొక్క వస్త్రం వేసుకొని చేతికి చూడండి ఆ గొర్రె యొక్క బొచ్చు పెట్టుకొని, ఎందుకంటే ఏశావు రోమాలు కలిగిన వాడు కాబట్టి, యాకోబు చూడండి ఆ గొర్రె యొక్క బొచ్చుని కప్పుకొని తండ్రి వద్దకు వెళ్ళి, అయ్యా తండ్రి ఇదిగో నీ కోసం నేను ఆహారాన్ని సిద్ధపరిచానంటే, ఎమ్మటిని ఆడవిని తెచ్చావు, అడవికి వెళ్ళి తెచ్చావంటే తెచ్చాను. ఏం నేర్పుతున్నాను తల్లి? నిజాలు నేర్పుతున్నా, అబద్ధాలు నేర్పుతున్నా? చూడండి నేను ఒక కుటుంబాన్ని చూశానండి. భార్యాభర్తలు ఉన్నారు, ఆమెకి 2 బిడ్డలండి. చూడండి ఆ స్త్రీ అంట వ్యభిచారం చేసిందండి. భర్తకు తెలియకుండా
వేరొకరితో పాపం చేస్తా ఉంటుంది. అలా పాపం చేస్తూ ఉన్నటువంటి స్త్రీ అంట తన పాపాన్ని కాపలాగా తన కుమార్తెను తీసుకెళ్ళింది. చిన్న వయసు 5వ తరగతి 6వ తరగతి చదివే కుమార్తెని ఆ స్త్రీకి కాపలాగా తీసుకెళ్ళి ఆమె చూడండి పాపం చేసే స్థలానికి కొంచెం దగ్గర ఆ కూతుర్ని పెట్టుకుని ఆ కూతురు ఎదుట ఏం పాపం చేస్తా ఉండేదండి వేరొకరు. అలా పాపం చేస్తూ జీవిస్తున్నటువంటి సమయంలో క్రమక్రమంగా చూడండి ఈ కుమార్తె తన తల్లితో పాటు ఎదుగుతా వచ్చింది. ఏమే ఇంటర్కి 10th అయిపోయి ఇంటర్కి వచ్చేటప్పటికి ఆ తల్లి కంటే 100 రెట్లు పాపం చేస్తాడు. చూడండి ఇదిగో తల్లి ఆ కుమార్తె చూడండి ఎలాగ జరిపిందంటే తల్లికి చూడండి తల్లి కుమార్తెకి తన తండ్రి వస్తాడేమో, నేను ఫోన్ మాట్లాడేటప్పుడు కాపులా ఉండు, ఇదిగో నేను బయటికి వెళ్ళినప్పుడు కాపులా ఉండు, తండ్రికి అబద్ధం చెప్పంటే కొంత క్రమానంట ఈమె తల్లికి అబద్ధం చెప్పడం మొదలు పెట్టిందంట. తల్లి ఏం చేసి చెప్పండి, ఇంకా నువ్వు ఏదన్నా అన్నావు అనుకో, నువ్వు తండ్రి దగ్గర ఏదని చెప్పావు అనుకో, నా గురించి నువ్వు చేసినవన్నీ నేను తండ్రికి చెబుతానంటున్నాను. ఇంటర్కి వచ్చిన తర్వాత తన జీవితం మొత్తం పాడైపోయింది. ఎందుకని బాల్య వయసు నుంచి నీ బిడ్డను ఎలా నడిపిస్తావో వాళ్ళ ఆటిని బట్టి నడుస్తారు ప్రేమైన సహోదరులు. కాబట్టి చిన్న వయసు నుంచి నా బిడ్డలు బాగా చదవాలి, ఉన్నతమైన స్థితికి రావాలని వేలు వేలు పెట్టి ఖర్చు పెట్టి చదివేస్తారు. కానీ చూడండి ఒక్కరోజు స్కూల్కి వెళ్ళిపోయినా కానీ ఊరుకుంటారండి? ఊరుకుంటారు చెప్పండి? ఒక్కరోజు స్కూల్కి వెళ్ళిపోయినా మరి చూడండి ఇదిగో దినదినం ఇదిగో దేవుడి సన్నిధిలో నీ బిడ్డ ఎదుగుతున్నాడా, దేవుని యొక్క పాటలు పాడుతున్నాడా, వారం వారం క్రమంగా ఇదిగో దేవుని యొక్క మందిరానికి వస్తున్నాడా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడా, ఇదిగో బైబిల్ ప్రకారం జీవిస్తున్నాడా అని ఏ దినాలైనా నీ బిడ్డను దేవుడి సన్నిధికి తీసుకొస్తున్నావా? ఏం చేస్తారండి? అయ్యా వారం రోజు నా బిడ్డ చదువుకుంటా ఉన్నాడయ్యా, ఆదివారమేగా మేము వత్తరంగా ప్రార్థనకి నా బిడ్డ చక్కగా విశ్రాంతి తీసుకుంటాడయ్యా, 10ంటికి లేగుతాడయ్యా, 11 దాకా కొనుక్కుంటాడయ్యా, తింటాడయ్యా చక్కగా. ఇది ఆదివారం సెలవు గేమ్స్ ఆడుకుంటాడయ్యా, ఆదివారం సెలవుగా అల్లరిగా జీవిస్తాడయ్యా, ఆదివారం సెలవుగా చక్కగా ఇదిగో టీవీ చూస్తాడయ్యా. వారం రోజులు చదువుకోవడానికి పంపిస్తున్నాను నీ బిడ్డల భవిష్యత్తు కోసం. మరి దేవుని యొక్క మాటలు నేర్పుతున్నాను నీ బిడ్డకి? దేవుని యొక్క భక్తులు ఎదగడం నేర్పుతున్నావా? పాపానికి విరోధంగా నడపడం నేర్పుతున్నావా? దేవుని యొక్క 10 ఆజ్ఞలు నేర్పుతున్నావా? ఏం నేర్పుతున్నావండి? చూడండి ఇదిగో యాకోబుకి చూడండి ఆ తల్లి తన తండ్రిని మోసం చేయడం నేర్పుతున్నారు. చాలా మంది చూడండి ఇదిగో వారి యొక్క జీవితాన్ని ఇదిగో పాడు చేస్తున్నారండి. చిన్న బిడ్డల యొక్క జీవితాన్ని వారు ఎదుగుతున్నప్పుడు అంట లోపల నుంచి పెడతారండి. చూడండి ఒక సేవకుడు పిల్లవాడిని గద్దించాడంటే, ఏందయ్యా మా బిడ్డను గద్దించావు అంటారా? ఏంద్రా ఏ స్టైల్ ఏంది, ఈ స్టైల్ ఏంది, నీ మాటలేంది ఇలా ఉండే, నువ్వు బూతు మాటలు మాట్లాడుతున్నాయింది, నీకు ఇవన్నీ ఎందుకు అని ఒక మాట గద్దిస్తే ఊరుకుంటారండి తల్లిదండ్రులు? ఊరుకుంటారండి? అదే టీచర్ కొడితే కొట్టాలండి, కొడితేనే చదువు వచ్చింది. మరి దేవుడి యొక్క మధ్యలో నీ బిడ్డలు నేర్పుతున్నావా? వాళ్ళు చూడండి ఇదిగో పెద్ద అయిన తర్వాత ఒక తాగుబోతుగా, ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా, ఒక అక్రమకారిగా, ఒక తల్లిదండ్రులకి అవిధేయుడిగా చూడండి ఇదిగో మిమ్మల్ని చూడకుండా రోడ్డు మీద నెట్టి అనాథాశ్రయాలు వేసి అనేక విధాలుగా మీ జీవితాలు పాడవడానికి ఎవరు కారణం? నీ బిడ్డ కారణం అండి. ఎవరు కారణం? తల్లిదండ్రులకు మీరే కారణం ప్రియమైన సహోదరు. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రవానికి నేర్పాలంటే చిన్న వయసు నుంచే నుండి బిడ్డలు చూడాలి. వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఎలా జీవిస్తున్నాడు, వాడి క్రియలు ఎలాగుండి. ఏందండి బాలుడు నడవడికంట అశుద్ధమైందో కాదు ఎప్పుడు తెలిసిద్దంట? వాడి ప్రవర్తన బట్టి, వాడి మాటను బట్టి తెలిసిద్దండి. వాడు చూడండి మంచిగా మాట్లాడాడు అనుకో ఎలా ఉండదండి? మంచివాడు అనుకుంటారండి. అదే వాడు బూతులు మాట్లాడితే, ఎదిరించి మాట్లాడితే, నేను తునీకరించి మాట్లాడితే ఏమంటారు? అరే
మీ తల్లిదండ్రులు ఎవరు? నువ్వేం ఎట్టున్నావు? ఎట్ట పెరిగేమైంది? నీ జీవితం ఎలా ఉంది? ఏంది? నీ తల్లిదండ్రులు నీకు బాధ్యత లేదా? వారి గురించి నువ్వు చెప్పరా అని అడుగుతారు ప్రియమైన సహోదరి సహోదరులారా. లేరండి? వారు పెద్ద అయిన తర్వాత వారి జీవితాలు పాడవుతాయి ప్రియమైన సహోదరి. చూడండి, ఇది ఇద్దరు భక్తులను చూద్దామండి. మనం ఏలి అనే ఒక సేవకుడు అంట 2 రకాల పిల్లల్ని పెంచాడండి. ఒకళ్ళేమో ఆత్మానుసారమైన పిల్లల్ని పెంచాడు, ఒకళ్ళేమో శరీరానుసారమైన పిల్లల్ని పెంచాడు. చూడండి, ఇదిగో మొదటిగా శరీరానుసారంగా పెంచినటువంటి తన కుమారులు ఎలా ఉన్నారంట చూడండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లయితే, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఎవరండి వీళ్ళు? దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళ యొక్క పిల్లలండి. వీళ్ళు ఎలాగున్నారు చెప్పండి? ఎలాగున్నారండి? యెహోవాని ఎరగని వారై. మరి చూడండి, తండ్రి చూడండి, ఇదిగో బాల్య వయసు నుంచి దేవుడి సన్నిధిలో చూడండి, షిలోహు అనే దేవాలయంలో ఇదిగో అక్కడ వచ్చే మనుషులకు చూడండి బలుర్పిస్తా, పాప పరిహార్థ బలి చేస్తా యాజకులుగా చేస్తున్నటువంటి తన కుమారులు ఎరువులన్నా ఏమి ఎరగలేదంట. చూడండి, కొంతమంది సేవకుల పిల్లలు, సేవకులకు ఇల్లుంటే పిల్లలు ఏం చేస్తారండి? ఉద్యోగాలు చేస్తారండి. పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారండి. పిల్లలు అక్రమంగా జీవిస్తూ ఉంటారండి. త్రాగుబోతులు అవుతారు, వ్యభిచారులు అవుతారు, దొంగలు అవుతారు. ఎందుకని? వారు దేవుణ్ణి ఎరగట్లేదండి. బాల్య వయసు నుంచి నువ్వేం చేయాలంట? చాలా మంది చూడండి, అయ్యా ఇదిగో మాది క్రైస్తవ కుటుంబం అయ్యా, మేము క్రైస్తవులు అయ్యా అని తల్లిదండ్రులు బాధ్యతలు చెప్పుకుంటారే కానీ వారి కుమారులు క్రైస్తవులు ఉన్నారండి. బాప్టిజం పొందుతున్నారా? దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తున్నారా? పాపం నుంచి సరిచేయబడుతున్నారా? లేరు ప్రియమైన సహోదరి సహోదరులారా. రేపు జీవితాలు పాడైపోతున్నాయి. ఏలీ కుమారులు కూడా అంట దేవుని సన్నిధికి వచ్చే స్త్రీలతో వ్యభిచారం చేసేవాళ్ళంట. దేవుడి సన్నిధికి ఇచ్చేటువంటి నైవేద్యాల్లో పచ్చి మాంసాన్ని తీసుకునే వాళ్ళంట అక్రమంగా. ఇవన్నీ చేస్తుంటే తండ్రి ఏం చేశాడండి? అయ్యా మీరు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారు అన్నాడా? గద్దించడా? చూడండి, అదే విధంగా ఇంకో భక్తుడు ఉన్నాడు సమూయేలు. ఈయన ఎలా ఉన్నాడంట చూడండి, 2వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నట్లయితే, బాలుడైన సమూయేలు నారుతో వేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూడండి, ఆయన కూడా దేవుడి సన్నిధిలో ఎదుగుతున్న పిల్లాడండి. మరి ఏలీ కుమారులు చూడండి పాపం చేస్తా జీవితంటే ఈ సమూయేలు ఏం చేస్తున్నాడంట? బాల్య వయసు నుంచి అంట ఏం ధరించుకున్నాడంట? ఎఫోదు ధరించుకున్నాడంట. అయ్యా ఇదిగో మా పిల్లలు చిన్న వయసు నుంచి దేవుడి సన్నిధిలో రారు, అయ్యా ఇదిగో దేవుడి సన్నిధిలో కాపులేరు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయరు, దేవుడి సన్నిధిలో పరిచయం చేయరు, దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి? రెస్ట్ తీసుకుంటానయ్యా. ఈ బాలుడు చూడండి చిన్న వయసు నుంచి అంట దేవుని యొక్క పరిచయం చేస్తున్నాడు. ఎలా ఉన్నాడంట? మనుషులు దయందు దేవుడి దయందు వర్ధిల్లాడండి. మరి ఏలీ కుమారులు వర్ధిల్లేరా? ఏలీ కుమారులు ఏమయ్యారండి? మనుషులంట అసహించుకున్నారంటండి. చివరికి దేవుడు కూడా అసహించుకున్నాడండి. ఎవరిని? ఏలీ కుమారులు. మరి ఇద్దరిని పెంచింది ఎవరు? ఏలీ అని. చూడండి, ఏలీ ఇద్దరిని పెంచాడు కానీ శరీరానుసారమైనటువంటి కుమారుల్ని ప్రేమగా చూసుకున్నాడు. ఆత్మానుసారమైన కుమారుని భక్తి నేర్పాడండి. వీరికి ఎందుకు నేర్పలేకపోయాడంటే వాళ్ళు ఎవరండి? శరీరానుసారమైన. మనం కూడా చూడండి, పక్కనోడి పిల్లడు ఏదైనా తప్పు చేస్తే కర్ర తీసుకుని కొడతామండి. మన పిల్లలు తప్పు చేస్తే కొడతామా? పక్కన వాళ్ళ పిల్లలు మన దగ్గరికి వచ్చాడానికి వెళ్ళిపో అంటాం. మరి మన పిల్లల్ని వెళ్ళమంటామండి? పక్కన వాళ్ళ పిల్లలు ఏదైనా అల్లరి చేసేయాలనుకో గర్దించి మాట్లాడతాం, వాడు ఎలాంటి వాడు, వీడు ఎలాంటి వాడు అని చెబుతాం. అదే మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే చక్కగా తెచ్చి
నవ్వుకుంటామని. అమ్మో వీడు చూసి ఎట్ట మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఎదుటి వ్యక్తిలో చూడకూడదు తప్పును. ఎవరిలో చూడాలి? మన బిడ్డలో చూడాలండి. ఏలి తన బిడ్డలో తప్పు చూడలేదని గారాబంధం ఏం చేయడు. చివరికి వాళ్ళ సేవకులు కూడా చేశాడండి. వాళ్ళు ఏం చేశారు? సేవ మొత్తాన్ని పాడు చేశారండి. కానీ సమూయేలు భక్తిపరుడుగా ఆ పాడు చేసిన సేవని నిలబెట్టాడు. ప్రేమ చూడండి, ఆ కుమారులు ఏమైపోయారండి? దేవుడికి విరోధంగా పాపం చేసినందుకు మందసం పట్టబడింది. ఫిలిష్తీయుల ద్వారా 2 కుమారులు చచ్చిపోయారు. ప్రేమైన సహోదరులు, ఒఫ్నేగే ఫినెహాసు అనేటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరు చూడండి, ఇదిగో యవన వయసు రాగానే చూడండి చనిపోయారు. ప్రేమైన సహోదరులు, ఎందుకంటే బాల్య వయసులో వీరు దేన్ని ఎరగలేదంట? దేవుణ్ణి ఎరగలేదండి. మరి నీ కుమారుని కుమార్తె నువ్వు ఎలా పెంచుతున్నావు? ఈ లోక పాపాలను పెంచుతున్నావా? ఫోన్లు ఇస్తున్నావా? భూత మాటలు నేర్పుతున్నావా? తల్లిదండ్రులు ఎలా మోసం చేయాలని నేర్పుతున్నావా? వ్యభిచారం ఎలా చేయాలని నేర్పుతున్నావా? ఎలా త్రాగాలి నేర్పు. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, తాగి తిరిగితే తండ్రి తాగుతున్నాడు కాబట్టి కుమారుడు కూడా ఏమవుతారండి? వీడు తండ్రి కంటే ఎక్కువ తాగుపోతాడు ఏడయ్యా. ఎందువల్ల? నేను చూస్తున్నాడు బాల్య వయసు నుంచి తండ్రికి నువ్వేం చేస్తున్నావు, తల్లికి నువ్వేం చేస్తున్నావు, మీరు ఎలా బ్రతుకుతున్నారు చూసి వాటి ద్వారా ఈ పిల్లలు కూడా అవే నేర్చుకున్నారు. నీ పిల్లలు తప్పు త్రావులో నడుస్తున్నారండి, నీ పిల్లలు పాప మార్గంలో నడుస్తున్నారండి, నీ పిల్లలు చెడిపోతున్నారండి, నీ పిల్లలు చూడండి మరణం అవుతున్నారంటే కారణం ఎవరండి? చిన్న వయసులో నుంచి ఎన్నో క్రూరమైన చెడు పనులు చేస్తున్నారు. వీటన్నిటికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. ప్రియమైన సహోదరులు, తల్లిదండ్రులకు నీ బాధ్యత ఏంది? బాలుడు నడవలసిన త్రవానికి నేర్పాలండి. అప్పుడంట వాడు పెద్ద అయిన తర్వాత రండి. చూడండి, సమూయేలు బాల్య వయసు నుంచి దేవుడి సన్నిధిలో నడిచాడంట. వృద్ధాప్య వయసు వచ్చేదాకా దేవుడి సన్నిధిలో ఎదిగాడండి. సమూయేలుని దేవుడు బలంగా వాడుకున్నాడు. ప్రేమ ఎందుకని? బాల్య వయసు నుంచి నువ్వు ఎక్కడ ఎదగాలి? నా కొడుకు డాక్టర్ అవుతాడు, నా కొడుకు యాక్టర్ అవుతాడు, నా కొడుకు ఇంజనీర్ అవుతాడు, ఇవి కాదండి. వీటికంటే విలువైంది దేవుడు లేదడు. చూడదు, నీ కొడుకు డాక్టర్ అయినా కానీ అతను బూతు మాటలు మాట్లాడితే, అతను తాగుడుతూ ఉంటే అతను ఎవరైనా గౌరవిస్తారా? గౌరవిస్తారండి? వాటిలో మంచి ప్రవర్తన ఉంటేనే గౌరవిస్తారు. ఈ మంచి క్రియలు కానీ మంచి ప్రవర్తన కానీ ఏడొచ్చిందండి దేవుని యొక్క వచ్చింది. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి బాల్య వయసు నుంచి దేవుడి సన్నిధిని ఎదుగుతున్నావు అనుకో, ఎలాంటి పాపం కానీ, ఎలాంటి త్రాగుడు కానీ, ఎలాంటి బూతులు కానీ, ఎలాంటి లోకానుసారం జీవితం కానీ నీ బిడ్డ దగ్గరికి వచ్చిందండి రాదు. ప్రియమైన సహోదరుడు, కాబట్టి బాల్య వయసు నుంచి నువ్వేం చేయాలంట? ఈ పిల్లలకి వీటన్నిటిని నేర్పాలి. చాలా మంది పిల్లలకి అయి కడతాం ఈ కడతాం చేస్తాను. చిన్న వయసు నుంచి ఏం చేస్తాను? నల్లపూసలు కడతాం, తాళ్ళు కడతాము, కాళ్ళకు తాళ్ళు కడతాము, దిష్టి తగలకుండా, చీకట్లు రాకుండా చేస్తారంట. అసలు పిల్లలకి ఏం నేర్పాలంట? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ ఉదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నిన్న కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి పట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె
ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గౌరవమైన వాటిని రాయవలను. ఏంటండి మన ఇంటి చుట్టూ అయితే ఏముంటాయి అండి? సినిమా బొమ్మలు, లవ్ స్టేటస్లు ఏముంటాయండి? పెద్ద పెద్ద స్టార్ హీరోలు సినిమా బొమ్మలు, హీరోయిన్స్ బొమ్మలు. ఒక భక్తురాలంట పాస్టర్ గారు అడిగిందంట, అయ్యా ప్రార్థన పెట్టాయని అడిగితే సరే అని ప్రార్థన పెట్టాడంట. ప్రార్థన పెట్టి అమ్మా సరేనమ్మా ప్రార్థన అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దామని ఇంట్లో పోతే అంట ఆ ఇంట్లో చూడండి ఫుల్గా టీవీ పెట్టుకొని ఉన్నారంట. పిల్లలు ఫుల్గా టీవీ పెట్టుకొని ఉంటే పాస్టర్ గారు అంట, అయ్యా కొద్దిగా టీవీ ఆపోయా ప్రార్థన చేస్తానంటే ఆ పిల్లలు అన్నారంట, పాస్టర్ గారు ఇప్పుడు మమ్మల్ని టీవీ ఆఫ్ అంటున్నావు, సాయంత్రం 7 అయిందనుకో మా అమ్మ 10 దాకా సీరియల్ చూసింది పాస్టర్ గారు, నువ్వు 5 నిమిషాలు టీవీ ఆపమని మమ్మల్ని అడుగుతున్నావు అన్నారంట. తర్వాత ఏందమ్మా ఇది ఈ బీరోల మీద ఇది సినిమా బొమ్మలు ఏందమ్మా అంటే, అరే తల్లి అంటుందంట, ఎందుకయ్యా యాడ్ నుంచి వచ్చి మీరు ఎప్పుడంటే ఇచ్చారని పిల్లల్ని అడుగుతుంటావా, నువ్వే కావే ఆ ఫోటో అతుక్కోపోతే గమ్ము లేదని అన్నం ఇచ్చో, అది అతుక్కునేటట్టు గమ్ము ఇచ్చో, నువ్వే కావే గట్టికి దాన్ని గుద్ది అతికిచ్చావు నీకు ఇష్టమైన హీరో కావే అన్నారు. అప్పుడు ఏం చేస్తాడు తల్లి మాస్టర్ గారి ముందా చూడండి. చాలా కుటుంబాల్లో చూడండి, ఇదిగో తల్లిదండ్రులు చూడండి అలా జీవిస్తుంటే కుమారులు ఏం నేర్చుకుంటారు? ఇక్కడ చూడండి, వారు పడుకునేటప్పుడు కానీ, లేచేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళా కానీ ఆ బాలుకి ఏం నేర్పాలంట? దేవుని మాటలు నేర్పాలంట. నువ్వే నేర్పుతున్నావు బూతు మాటలు, వ్యర్థమైన సినిమా పాటలు, అల్లరితో నాట పాటలు, చూడండి లోకాసరమైన వాటిని అన్నిటిని కూడా దేవుడు మటుకు మనకి ఆదివారం వచ్చిందనుకో సినిమా బాధాలు మనం, పరుకు బాధాలు మనం, లోకంలో బాధాలు మనం ప్రార్థనకు మటుకి తీసుకురారండి పిల్లలు. దేవుని సన్నిధిలో ఎదిగేటట్టుగా చేయరు ప్రేమైన సభలు, వాటి వల్ల వారి జీవితాలు పాడవుతాయి. చాలా మంది కుటుంబాల్లో చూడండి అనేకమైన వ్యర్థమైనవి ఉన్నాయి. చేతులు కంతరాలు కట్టడం, తాయిత్తులు కట్టడం. ఏందండి దేవుని యొక్క వాక్యాన్ని కడుతున్నావా నీ పిల్లలకి? దేవుని యొక్క వాక్యాన్ని నేర్పుతున్నావా? దేవుని యొక్క వాక్యం ఉంటే ఏ సాతాను మన దగ్గరికి రాదు. దేవుని యొక్క ప్రార్థన ఉంటే ఏ చీకటి మన ఇంటి మీదకి రాదు. ప్రేమ చూడండి, వాక్యం ఒకటి ఉండదని ఇంట్లో అన్నీ సినిమా బొమ్మలు, అన్నీ వ్యర్థమైనవి, రకరకాలు ఉంటాయి ప్రేమ. వీటన్నిటిని బట్టి నీ కుమారులు ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారండి? తప్పుడు మార్గాలు నేర్చుకుంటారు ప్రేమ. కాబట్టి తల్లిదండ్రులకు నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ కుమారుని ఎలాగ జీవింపజేస్తున్నావు? రేపుగా చూడండి, తన కుమారుడు తప్పు దవకి నడుస్తాను ఇదైతే అన్నాదమ్ములు చంపుకునేటట్టు అయిందండి. చూడండి, ఇది కుమారుడు వేరే దేశానికి పారిపోయాడు, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదండి, బిడ్డల మధ్య సమాధానం లేదండి. నువ్వు నీ బిడ్డలకి నేర్పేదాన్ని బట్టే చూడండి, ఇదిగో మరి నీ కుటుంబం, ఇదిగో నీ కుమారుడు వేరే వచ్చినారంటే, నేను చూడలేదంటే, నీకు ఆహారం కూడా ఇవ్వలేదంటే, నేను అనాథాశ్రమాలు నేర్చున్నానంటే ఏమనద్దు? నువ్వేం నేర్పుతున్నావు వాళ్ళకి? తండ్రి అంట తన తండ్రిని ఎలా చూసాడంటే, రోజంట ఆ తండ్రికి ఆహారం పెడదామని ప్లేటు కోసం ఎదుగుతుంటే కుమారుడు అన్నాడంట, కుమారుని అడిగాడంట, అయ్యా ఇగో తాతకు ఆహారం పెడతానయ్యా నేను, ఆ పెట్టే ప్లేట్ ఏదయ్యా అంటే కుమారుడు అన్నాడంట, నాన్న ఆ ప్లేట్ నేను దాచిపెట్టాను. ఏంటంటే ఆ ప్లేట్ అసలు మట్టి కొన్నాను, మట్టి చూడండి కొండ మీద అంటారు చూసారా, ఆ గిన్నె మట్టిది పాత్ర, దానిలో తండ్రికి ఆహారం పెడుతున్నాడు. అది చూసిన కుమారుడు ఈ తండ్రికి ఆహారం దేనిలో పెట్టాలని దాచిపెడుతున్నాడు, ఆ మట్టి కొండలోనే పెట్టాలని చెప్తున్నాడు. నువ్వు నీ కుమారులకి ఏం నేర్పుతున్నావు? నువ్వు నీ తల్లిదండ్రులు బాగా చూస్తే నీ కుమారులను బాగా చూస్తాను.
కాబట్టి బాల్య వయసు నుంచి నీ బిడ్డలను ఎలా నేర్పాలి? దేవుని యొక్క మార్గంలో నేర్పాలి. క్రమక్రమంగా వారం దేవుని సన్నిధి తీసుకోవాలి. డైలీ చూడండి, కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. డైలీ చూడండి, నీ బిడ్డల చేత పాటలు పాడించుకోవాలి. డైలీ చూడండి, ఇదిగో ఏదైనా వ్యర్థమైన మాట అయ్యా ఇది ఈ మాట మాట్లాడకూడదు. ఏ వాక్యం ఇది ఇలా చెబుతున్నాయి, బూతులు మాట్లాడుతున్నాయి, వాక్యం సరసక్తులు చేద్దని చెబుతున్నాయి, ఈ వాక్యం ఇదిగో వ్యభిచారం చేద్దని చెబుతున్నాయి, వాక్యం త్రాగకూడదని చెబుతున్నాయి, వాక్యం ఇదిగో అబద్ధాలు ఆడొద్దని చెబుతున్నాయి అని నువ్వు ఇదిగో నీ బిడ్డలకు నేర్పుతున్నావా? నేర్పగా చూడండి, నీ బిడ్డలు వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నారు. పెద్ద అయిన తర్వాత అమ్మో నా బిడ్డ ఇలా అయిపోయాడే, అమ్మో ఇదిగో నా బిడ్డ ఇది ఇట్లా అయిపోయాడే అని ఎంత గుండెలు బాదుకున్నా ఏమీ ఉపయోగం లేదు. ప్రియమైన సహోదరి, బాల్య వయసు నుంచి నువ్వు బిడ్డలని వారి మార్గంలో వాడు నడుచుకున్న త్రోవలో వాడిని నేర్పాలి. ఇప్పుడు వాడు పెద్ద అయిన తర్వాత అంటే వృద్ధుడైనా కానీ ప్రియమైన సహోదరి, కాబట్టి ఎప్పటికైనా నీ బిడ్డలను ఎలా నేర్పుతున్నావు, వారి యొక్క జీవితాన్ని ఎలా నడిపిస్తున్నావు గమనించుకొని తల్లిదండ్రులుగా నీ బాధ్యత ఆ బిడ్డల మీద ఉంచి దేవుని సన్నిధికి నడిపించి మంచి మార్గంలో నీ బిడ్డని పెంచాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.